Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఏపీ మీకు ఏం చేసింది మోడీ సార్ అని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో మూడవసారి మోడీ ప్రధానిగా అధికారం అందుకున్నారు అంటే దానికి ప్రధాన కారణం ఏపీ నుంచి నెగ్గిన 21 మంది ఎంపీలే. టీడీపీకి 16 మంది, జనసేనకు 2, బీజేపీకి 3 ఎంపీలు ఉన్నారు. వీరంతా కలిసి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రాణవాయువుని అందించారు. మరి వీరందరినీ గెలిపించింది ఆంధ్రులే కదా. అలాంటి ఆంధ్రులు ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో వచ్చిపడిన దారుణమైన వరదల్లో చిక్కుకొనిపోయి విలవిల్లాడితే కేంద్రం ఎంతో సాయం చేస్తుందని అంతా ఆశించారు. ఎందుకంటే కేంద్రంలో ఏపీ కూటమి ప్రభుత్వం భాగస్వామి కాబట్టి. మంత్రులు కూడా ఉన్నారు. పైగా చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా మోడీకి అత్యంత సన్నిహితులైన మిత్రులుగా ఉన్నారు. దాంతో ఏపీకి కనీసం 5,000 కోట్ల రూపాయలు అయినా దక్కుతాయని అంచనా వేసుకున్నారు. కానీ వరదలు ముగిసిన తరువాత నెల రోజులైన నేపథ్యంలో గీసి 1,000 కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఇది ఏ మూలకు సరిపోతుంది అన్న చర్చ అయితే నడుస్తుంది. బెజవాడ నిండా మునిగిన ఈ వరదలలో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టం. కనీసంగా చూస్తే 10 నుంచి 15,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. అలాంటిది అందులో 3వ వంతు అయిన 5,000 కోట్ల రూపాయల సాయం కూడా చేయలేరా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అసలు ఏపీ అంటే ఎందుకు ఇంతలా వివక్ష అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీకి 2014 నుంచి కేంద్రం అన్యాయమే చేస్తోంది అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది లేకుండా చేశారని, అలాగే విభజన హామీలను వరుసపెట్టి పక్కన పెట్టారని కూడా అంతా విమర్శించిన నేపథ్యం ఉంది. అయినా సరే ఏపీ ప్రజలు బీజేపీని మళ్ళీ నమ్ముతున్నారు. ఈసారి అయినా కేంద్రం ఏపీ మీద పూర్తిగా ఆధారపడి ఉంది కాబట్టి ఏ రకమైన సాయం అయినా చిటికలో చేస్తారు అని కూడా అనుకున్నారు. కానీ జరిగింది వేరేలా ఉంది. ఏపీకి సాయం చేయడానికి కేంద్రానికి ఎందుకో చేతులు రావటం లేదు. ఇది సవతి తల్లి ప్రేమ మాదిరిగా ఉందని అంటున్నారు. దానికి కారణాలు ఏంటి అంటే రాజకీయ పరమైనవేనా అన్న చర్చ కూడా ఉంది. ఎంత చేసినా ఏపీలో టీడీపీదే రాజ్యం కదా, తమకు ప్రజలు నేరుగా పట్టం కట్టలేదు కదా అన్న ఆలోచన ఏమైనా ఉందా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఏపీ ప్రజలు తమను సమాదరించినప్పుడు, కమల వికాసం జరిగినప్పుడు మాత్రమే నిధులను ఇవ్వాలి అన్న షరతులు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన పాత్ర పోషించిన చంద్రబాబుని మోడీ పూర్తిగా నిరాశలో ఉంచేశారు. మోడీ అండ ఉంటే ఏపీని బాగు చేసుకోవచ్చు అని తెలిసిన చంద్రబాబుకు ఈ రకమైన సహాయం చేస్తే మరి మాటలు వస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే ఏపీ భారీ వరదలతో చిగురు టాకులా వణికిన వేళ కేవలం బెజవాడ మాత్రమే కాదు, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర సైతం నానా ఇబ్బందులు పడిన వేళ ఈ అరకొర సహాయంతో ఏపీకి ఏదో చేశామని కేంద్రం చెప్పుకోవాలని చూస్తే కనుక అది నిజంగా బాధాకరమైన విషయమే అని అంటున్నారు.